చేద్దామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను మీ ప్రవస్తి. సో నేను ఫినాలేకి వచ్చేసాను విత్ ఎవ్రీబడి సపోర్ట్, మీ సపోర్ట్, మా మెంటర్ సౌమ్య అక్క, జడ్జెస్ అండ్ ఆల్ ద కంటెస్టెంట్స్. నేను సూపర్ సింగర్స్కి వచ్చి చాలా నేర్చుకున్నాను అండ్ చాలా ఫ్రెండ్షిప్స్, మంచి మంచి ఫ్రెండ్షిప్స్ పెంచుకున్నాను. ఇక్కడికి వచ్చి బాండ్స్ పెంచుకున్నాను. అలానే జడ్జెస్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. అండ్ మై ఫేవరెట్ జడ్జెస్ అందరూ నలుగురు కూడా నాకు చాలా ఇష్టం. బట్ అనంత్ సార్ మై టీమ్ ఓనర్, అనంత్ సార్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. సార్ మంచిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ద ఫినాలేలో ఏంటంటే నా 2 సాంగ్స్ కూడా టోటలీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జానర్, అసలు నా జానర్ అయితే కాదు. సో నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో అది మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఐ విల్ డెఫినెట్లీ గివ్ మై బెస్ట్ అండ్ ఐ వాంట్ టు విన్ సూపర్ సింగర్స్. సో ఇక్కడి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. డూ వాచ్ గ్రాండ్ ఫినాలే ఆన్ స్టార్ మా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. సో ఈరోజు సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. చాలా గ్రాండ్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫినాలేకి రీచ్ అయినందుకు. సో బాగా వర్క్ చేసాం, బాగా సాంగ్స్ నేర్చుకున్నాం, మంచి రిహార్సల్స్ చాలా బాగా జరిగాయి అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫినాలే. ప్లీజ్ డు వాచ్ స్టార్ మా సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలే. అందరికీ నమస్కారం. నేను మీ అమిత. నేను సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు మీ అందరికీ తెలిసిందే కదా. ప్రెసెంట్ అయితే నేను ఫినాలే వరకు వచ్చాను, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ దాట్. అండ్ నా జర్నీ వచ్చేసి, అండ్ ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ని చేసుకున్న 16 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ టాప్ 6లో ఉన్నానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఆ 15 మెంబర్స్ కూడా నాకు చాలా మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఆల్సో జడ్జెస్ కూడా ప్రతి ఒక్కరు అంటే నాకు చాలా ఇష్టం అండ్ వెరీ యూస్ఫుల్ కమెంట్స్ నాకు చెప్పారు. సో వాటి నుండి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ అలాగే మా 4 మెంటర్స్ కూడా, శివన్న, శ్రీకాంత్ అన్న, సౌమ్య అక్క, తేజ అక్క, వీళ్ళ నలుగురి నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాం. అండ్ నలుగురు కూడా చాలా సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ యాజ్ ఆల్వేస్. అండ్ ఇక్కడ దాకా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్ కళ్యాణ్. సో ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు నా జర్నీ అంతా. సో ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి ఫినాలే దాకా వచ్చేసాం. సో ఫస్ట్లీ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ ఐమ్ ఇంటు ద ఫినాలే ఆఫ్ సూపర్ సింగర్స్. అండ్ ఫినాలే కూడా మంచిగా జరగాలి, అందరూ బాగా పాడాలి, అందులో నేను ఉండాలి. అండ్ కమింగ్ టు దిస్ ఫినాలే జర్నీ అయితే మోస్ట్లీ
మెంటర్స్ గురించి చెప్పుకోవాలంటే మా వాయిస్ ట్రైనర్స్ వచ్చేసి ఫస్ట్లీ మా తేజస్నేక గురించి చెప్పుకోవాలి. సో షీస్ మై మెంటర్, వేర్ నాకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చి లైక్ నాలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం చాలా జానర్స్ నేను ట్రై చేయగలిగాను ఇందులో. అండ్ లైక్ షీస్ లైక్ ఎలా అంటే ఒక మంచి కాన్ఫిడెన్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ వచ్చేది నాకు ప్రతిసారి పర్ఫామ్ చేసే ముందు. సో అలా ప్రతి దాంట్లో ప్రతి సాంగ్కి షీ హెల్ప్ మీ అలాట్. సో అండ్ నాట్ ఓన్లీ హర్, నలుగురు అంతే ఉంటారు, లైక్ శివన్న, సౌమ్యక్క అండ్ శ్రీకాంత్ అన్న కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మా ఫ్రెండ్స్ అంతా, మా గ్యాంగ్ అంతా కూడా. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యూనిక్ జానర్స్ ఉన్నాయి, యూనిక్ కైండ్ ఆఫ్ వాయిసెస్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి యూనిక్ క్వాలిటీ అనేది నేను చాలా బాగా నేర్చుకున్నాను. సో అందరి దగ్గర నుంచి ఇది ఒక అంటే జర్నీ అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ కప్ అండ్ ఆల్ థింగ్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, టైటిల్ విన్ వాళ్ళని పక్కన పెట్టేస్తే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లర్నింగ్ ప్రాసెస్ అనిపించిందండి నాకు. సో ఫ్రమ్ ద బేసిక్ నుంచి ఇప్పటిదాకా చాలా మంచిగా ప్రతి కొత్త థింగ్స్ లర్న్ చేసుకున్నాను. లైక్ హౌ టు స్టెబిలైజ్ మై పర్ఫార్మెన్సెస్ మోర్ అనేది కూడా నాకు చాలా బాగా అర్థమైంది. సో దిస్ అబౌట్ మై జర్నీ ఇన్ సూపర్ సింగర్స్. సో అందరూ మర్చిపోకుండా చూడండి. సో సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే, డోంట్ మిస్ ఇట్. హలో అండి, నేను మీ మహతిని. ఏంటి షాక్ అవుతున్నారా నేను వచ్చానని? సో ఈ ఫైనల్స్లో మేము ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాము. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఫైనల్స్కి వచ్చిన 6 కంటెస్టెంట్స్ చాలా బాగా పాడబోతున్నారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ వాళ్ళందరూ ఆల్రెడీ దే ఆర్ ఆల్ విన్నర్స్. సో ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ఫైనలిస్ట్స్. సో డోంట్ మిస్ టు వాచ్ సూపర్ సింగర్ ఓన్లీ ఆన్ స్టార్ మా. అందరికీ నమస్కారం. నేను సాహితీ అడప అండ్ నేను కరెంట్లీ సూపర్ సింగర్స్ ఫైనలిస్ట్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్ బికాస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్స్ దాకా వస్తాను అని. ఐ మేడ్ ఇట్ టు ఫైనల్స్ నౌ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సూపర్ సింగర్స్ ఇస్ అ జర్నీ విచ్ ఐ విల్ చెరిష్ ఫర్ లైఫ్ బికాస్ ఇక్కడ చాలా నేర్చుకున్నాను. జడ్జెస్ నుంచి, మా టీమ్ లీడర్ శ్వేత మ్యామ్ నుంచి, మా మెంటర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఐ మేడ్ న్యూ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ and I loved the whole journey and I'm really grateful about the support and love you all are giving to me. And చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఫర్దర్ కూడా షో తర్వాత కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello everyone, how are you all doing? I'm Shweta. I'm very glad to be a part of Super Singers Grand Finale and I'm very excited to perform my song. We are performing 2 songs talking about the journey of Super Singer. The entire journey of Super Singer has been really exciting and eventful for me. Luckily, I was mentored by Shiva Anna. So the next thing is I was able to explore my talent. Like I was able to sing so many genres which I didn't explore yet. Hope you'll watch grand finale performances and I wish all the other contestants very best of luck. Thank you. Hi everybody, నేను మీ హేమంత్. ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ సూపర్ సింగర్స్ ఫినాలే. ఇక్కడ అందరూ చాలా బాగా పాడుతున్నారు అండ్ ఐ హ్యావ్ టు సే ఇక్కడికి నేను మళ్ళీ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ హోప్ యూ ఆల్ వాచ్ ద ఫినాలే అండ్ ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. What is that one song you're particularly waiting for? I mean the performance you're waiting for in the finale. నాకు పాటలేం తెలియదు, ఎవరేం పాడుతున్నారు? అయిందా బాగైందా? ఇక్కడ అందరూ చాలా బాగా పాడుతున్నారు బట్ కరెంట్లీ నాకు ఇష్టమైన పాట అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ వన్ సాంగ్ విచ్ ఇస్ ఏ మాయనా కవితే విచ్ ఇస్ సంగ్ బై శ్వేత అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. ఓకే, బాయ్. అందరికీ హాయ్, దిస్ ఈజ్ సుకుమార్ వీరా. ఈరోజు గ్రాండ్ ఫినాలేకి మళ్ళీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను ఎలిమినేట్ అయినందుకు చాలా బాధగా ఉంది. బాధ అంతా పక్కన పెడితే ఫినాలేని ఎంజాయ్ చేయాలి ఫస్ట్. ఎవరి పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తాం? పర్ఫార్మెన్స్ అంటే అమితాబ్ పర్ఫార్మెన్స్ అలాగే ప్రవస్తి పర్ఫార్మెన్స్ కోసం చాలా వెయిట్ చేస్తుంది.
ఎందుకు అంటే ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు. షోలో ఉన్నంతసేపు ఎక్కువ వాళ్ళతోనే స్పెండ్ చేశాను. హేమంత్, వెంకటేష్, అమిత, ప్రభస్తి వీళ్ళతో బాగా ఎక్కువగా మాట్లాడుకుంటారు. నాకు ఫస్ట్ నా రూమ్మేట్స్ ఇక్కడ హోటల్లో నా రూమ్మేట్స్ వెంకటేష్, హేమంత్ వీళ్ళిద్దరితో బాగా కనెక్ట్ అయ్యా. వీళ్ళు కాకుండా నాకు బాగా కనెక్ట్ అయింది అమిత అండ్ ప్రభస్తి. వీళ్ళతోని ఎక్కువ ర్యాపో ఉండేది. నాకు అనిపిస్తుంది ఎవరు విన్ అవుతారని, ప్రభస్తి ఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో మేబీ టైఅప్ అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ అమిత కూడా ఉంటుంది ఫైనల్లో అనిపిస్తుంది. ఇంకైతే అన్ఫర్గెటబుల్ అంటే ఇంకా బాగా నేను మోస్ట్ ఎమోషన్ అయిందంటే మా నాన్నని ఏవీలో చూపించడం. అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలాగే శ్రీముఖి గారితో హస్బెండ్ క్యారెక్టర్ చేయడం అది మాత్రం చాలా ఫన్నీ అనిపిస్తుంది. సూపర్ సింగర్ తర్వాత లైఫ్ చేంజ్ కనిపిస్తుంది. అందరు గుర్తుపడుతున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మా వరంగల్లో నేను ఉన్నప్పటి వరకే చూశారంట. నువ్వు పోయిన తర్వాత చూడబుద్ధి కాలేదు మాకు, చాలా బాధపడిపోయాము అని వాళ్ళు చాలా చెప్పారు నాకు. అండ్ అలాగే సూపర్ సింగర్ తర్వాత హీస్ అక్కడ సూపర్ సింగర్లో పాడారు కదా మీరు అని స్టేషన్లో కానీ నేను వెళ్తుంటే జర్నీలో కానీ అక్కడక్కడ అడుగుతున్నారు బాగా. అది కొంచెం వినడానికి బాగుంది. ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. సూపర్ సింగర్ చాలా హెల్ప్ అయింది. ఎందుకు అనంటే దెన్ నా లైఫ్ స్టోరీ కానీ నేను ఎంత కష్టపడ్డాను అన్నది కానీ అదంతా నాకు క్లారిటీగా చూపించారు. అండ్ ఇంకోటి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అది అన్ఫార్చునేట్లీ తొందరగా ఎండ్ అయిపోయింది. కానీ అది ఎక్కడ ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ చేస్తాను. డెఫినెట్లీ విన్ అవ్వడానికి ట్రై చేస్తాను లైఫ్లో. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నాకు ఈ గ్రాండ్ ఫినాల్కి రమ్మడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా బెస్ట్ కంటెస్టెంట్ అంటూ ఎవరు కాదు, మొత్తం 6 మెంబర్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క వాయిస్ కల్చర్ ఉంది. సో నాకు 6 పర్ఫార్మెన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను ప్రభస్తి అండ్ అమిత, పవన్ కళ్యాణ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫస్ట్ వచ్చి మీరు సూపర్ సింగర్లో పాడుతారు కదా అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అడగడం నాకు అది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే నేను మా శ్రీకాకుళంలో పెద్దగా నాకు తెలియకపోయినా నేను ఇక్కడ వైజాగ్లో, సికింద్రాబాద్లో, విజయవాడలో అక్కడ మాల్స్లో బయట ఎక్కడ చూసినా సరే మీరు సూపర్ సింగర్లో పాడుతారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్ చంద్ర. ముందుగా నా సూపర్ సింగర్ జర్నీలో మీరందరూ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ గ్రాండ్ ఫైనల్స్కి రావడం అండ్ పర్ఫామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయినందుకు కొంచెం బాధగా ఉండింది అండ్ మీ అందరి ఆదరణ పొందినందుకు ఆనందంగా కూడా ఉండింది. కానీ ఎక్కడో ఒక చోట గ్రాండ్ ఫైనల్స్లో కూడా పర్ఫామ్ చేయాలని ఉండింది. సో ఇవాళ ఫైనల్స్లో పర్ఫామ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సింగర్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను. సో ఈ జర్నీలో నాకు చాలామందితో ఒక బ్యూటిఫుల్ బాండ్ వచ్చింది. అందరితో ఒక మంచి బాండ్ ఉంది కంటెస్టెంట్స్లో, అంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. కాకపోతే నాకు పర్సనల్గా క్లోజ్ అయింది అంటే పవన్ కళ్యాణ్, అమృత నాయక్, సాహితి అండ్ అక్షయ. సో ఒక మంచి బాండ్ వచ్చింది. అంటే వీఆర్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట. సో చాలా హ్యాపీ. అందరికీ నమస్కారం. నా పేరు అమృత నాయక్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ద గ్రాండ్ ఫినాలే టుడే. లైక్ వీఆర్ హ్యావింగ్ అ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ద ex-contestants. So we got eliminated in semi-final. So we had little bit of regret of not coming to finale. But I think Starma and Super Singer made this happen. So we are here. We'll be performing in grand finale. And thank you everyone for all the love and support. So I hope you'll enjoy the performance of us today. హాయ్ అందరికీ, నా పేరు అక్షయ్ సాయి. సో నన్ను సూపర్ సింగర్లో మీరు అందరూ చూసి సపోర్ట్ చేశారు అండ్ టాప్ 10 వరకు తెచ్చారు మీ అందరూ. అండ్ ఈ సూపర్ సింగర్ మొత్తం జర్నీ అనేది ఇట్స్ వెరీ మెమరబుల్ అండ్ ఐ విల్ చెరిష్ దిస్ ఫర్ ఎవర్. అండ్ ఎందుకంటే నా ఫేవరెట్ కాంపోజిషన్స్ కొన్ని అండ్ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడాను ఈ స్టేజ్ పైన. ఇంత పెద్ద వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది నాకు. అండ్ మీరందరూ చాలా
సపోర్ట్ చేశారు, చాలా పాజిటివ్ కమెంట్స్ పెట్టారు నా పర్ఫార్మెన్సెస్ తర్వాత కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ సూపర్ సింగర్ మొత్తం జర్నీలో నాకు బెస్ట్ మూమెంట్ ఏంటంటే ధీర పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత శ్వేతా మోహన్ గారు చాలా మెచ్చుకున్నారు నన్ను. అండ్ ఆల్సో మై లాస్ట్ పర్ఫార్మెన్స్ నాలో హలకు, దట్ వాజ్ మై కమ్ బ్యాక్ పర్ఫార్మెన్స్ లాగా. ఎందుకంటే ముందు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఐ కుడెంట్ పర్ఫార్మ్ మై బెస్ట్, బట్ నాలో హలకు అనేది ఐ గాట్ చాలా మంచి అప్రిసియేషన్ జడ్జెస్ నుంచి వచ్చింది అండ్ మెంటర్స్ నుంచి వచ్చింది అండ్ మీ అందరి నుంచి కూడా వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇంకా ఇప్పుడు ఫైనల్స్ జరుగుతుంది అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఆ టాప్ 6 నా ఫేవరెట్సే. సో వీళ్ళు విన్ అయితే బాగుంటుంది అని నేను అనుకోవట్లేదు, బికాస్ దే ఆల్ ఆర్ డిజర్వింగ్. ఎవ్రీ వన్ హ్యాస్, అంటే చాలా హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అండ్ ఐ విష్ మే ద బెస్ట్ విన్ అని కోరుకుంటున్నాను. అండ్ ఈ మొత్తం సూపర్ సింగర్ జర్నీలో నాకు కొంతమంది మంచి ఫ్రెండ్స్ దొరికారని చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అన్నట్టు. దాంట్లో సాహితి, అఖిల్ చంద్ర అండ్ అమృత నాయక్ దీది, దే ఆర్ వెరీ క్లోజ్, దే గాట్ వెరీ క్లోజ్ టు మీ. అండ్ శ్వేత చేచి, ప్రవస్తి, వీళ్ళందరూ కూడా చాలా ఐ విల్ బి వెరీ అంటే చాలా జోవియల్గా ఉంటుంది అందరితో కలిసి ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ స్టార్ మా సూపర్ సింగర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎప్పుడు ఈ జర్నీ అనేది చాలా మెమరబుల్గా ఉండబోతుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ తరుణి పొట్నూరు. నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత గ్రాండ్ ఫినాలేకి వచ్చి, ఆబ్వియస్లీ గ్రాండ్ ఫినాలే అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటిది ఈ గ్రాండ్ ఫినాలేలో మేము కూడా ఒక పార్ట్ అయ్యి ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ స్టార్ మా.